గురుగారు, కర్మ, అకర్మ, వికర్మ వీటి మధ్య తేడా ఏమిటి? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? కర్మ అంటే అంటే కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. దానిలో రెండు కర్మలు ఉన్నాయి. ఒకటి సకర్మ, ఒకటి వికర్మ. అకర్మ అనే దానికి వికర్మగానే చెప్పుకోవాలి. అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పనులు. బ్రాడ్గా చెప్పాలంటే కర్మ అంటే మంచి పనులనే అర్థం. కానీ దానికి ఆంతరంగా తీసుకున్నప్పుడు చెయ్యదగినవి, చెయ్యకూడనివి, చెయ్యరానివి అనేటువంటివి. అంటే కొన్ని కూడని ఉన్నాయి, కొన్ని రాని ఉన్నాయి. అసలు వాటి మీదే దృష్టి పెట్టకూడదు, కుకర్మలు అంటారు. అకర్మ అంటే అర్థం ఏంటంటే మనం కర్మని ప్రారంభిస్తాం, మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తాం. అయ్యవారిని చేయబోతే కోతి తయారైందంటారు సరే. అట్లా మనం ఒక కర్మని ప్రారంభం చేస్తే అది సక్రమంగా వెళ్లకుండా దారి మళ్ళితే అది అకర్మ అవుతుంది. ఉద్దేశపూర్వకంగా చెయ్యకూడనటువంటి పనులు చేస్తే అది కుకర్మ అవుతుంది. కనుక చెయ్యకూడనటువంటి పనిని కుకర్మ అన్నారు. మనం మంచి పనిగా ప్రారంభించి అది సక్రమంగా వెళ్ళకపోతే అది అకర్మ అవుతుంది. కర్మ సత్కర్మగా చెప్పబడుతుంది. కనుక కర్మని 3 విధాలుగా చెప్పారు. కర్మ, కుకర్మ, అకర్మ అనేది. ఈ చెడు పనులని కుకర్మ అనాలి. కు అంటే చెడు. సంస్కృతంలో కు అనేటువంటి దానికి చెప్పడానికి కుత్సితుడు అంటారు చూసారా. అట్లా వ్యతిరేకంగా చేసేటువంటి వాడు, అంటే ఉద్దేశపూర్వకంగా దుష్కర్మలు చేస్తే అది కుకర్మ అవుతుంది. మనం అనుకోకుండా మన ప్రయత్నం లేకుండానే అది మంచి కర్మ కాకుండా వెళ్ళిపోయి ఇంకొక ఫలితాన్ని ఇస్తే అది అకర్మ అవుతుంది. ఈ రకంగా కర్మలు 3 రకంగా ఉన్నాయి. ప్రతివారు కూడా సత్కర్మల మీదకే వెళ్ళాలి. మనం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన కర్మని మాత్రమే సత్కర్మగా గుర్తించాలి.